ప్రక్రియలో ఆదిలాబాద్ 92.64%తో ఎంతో ముందుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో బీఎల్ఏలు పార్టీ శ్రేణులతో ఎన్ఐఆర్ ఆఫ్ డేట్ పై సమీక్ష చేపట్టారు. ఇక నియోజకవర్గంలో అన్నింటికంటే బోరజ్ మండలం 99.62%తో టాప్ లో ఉందన్నారు. ఇక తర్వాత 98.14%తో జైనత్ మండలం, 98.09%తో సాత్నాల మండలం, బేల మండలం 97.38%, ఆదిలాబాద్ రూరల్ మండలం 97.07%, అర్బన్ మావల మండలాలు కలిపి 88% ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఇక ఆదిలాబాద్ లో చక్కగా పనిచేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రశంసించినట్లుగా తెలిపారు. అయినా ఇంకా రెట్టించిన ఉత్సాహంగా పనిచేసి 100% పూర్తయ్యేలాగా కృషి చేద్దామన్నారు. ఇక డ్రాఫ్ట్ జాబితా అనంతరం అందులో లేని ఓట్లు తిరిగి నమోదయ్యేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బీఎల్ఏలు రోజువారీ అప్డేట్ పంపించాలన్నారు. ఈ వారం రోజులు మరేం పని పెట్టుకోకుండా దీనిపైనే దృష్టి పెట్టి సక్సెస్ చేయాలన్నారు. ఇక పల్లెల్లో పాగా వేద్దామన్నారు. ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడదామన్నారు. బోరజ్ మండల్ 99.62 99.62 మిగిలింది అయిపోతాయి. కూడా బోరజ్ మండల్ టాప్ లో ఉంది. 15,066 ఓట్లు బ్రహ్మాండం చేసారు. సెకండ్ టాప్ జైనత్ మండల్ 98.14 98%, 99% అంటే జోక్ కాదు. ఆ తర్వాత సాత్నాల మండల్ 98.09, బేలా 97.38, ఆదిలాబాద్ రూరల్ మండలం 97.07. చూడు, పల్లెలలో ఉన్న చైతన్యం పట్టణంలో ఉండదు. పల్లెలలో గమ్మత్ ఉండదు. మాట, ముచ్చట, ప్రేమ, ఆప్యాయత, అభిమానం. అందుకనే ఈసారి మాత్రం మనం పల్లెల్లో బ్రహ్మాండంగా పాల్గొస్తాం. ప్రతి ఊర్లో డబ్బ మెజారిటీ అవుతుంది. ప్రతి ఊర్లో మన క్యాడర్ తయారైంది, ఇందిరమ్మ ఇల్లు తయారైంది, నాయకులు తయారైనరు, కార్యకర్తలు తయారైనరు. మీ అందరి ఆశీర్వాదంతో ఈసారి చూడండి, పల్లెలలో ఏ ఊరిని చూసినా డబ్బలు ఉంటాయి. ఆదిలాబాద్ అర్బన్ మావల కలిపి 146 బూతులలో దాదాపు 88%, 88% వచ్చింది. 88 అంటే మొత్తం పట్టణాలలో, ఉమ్మడి తెలంగాణ జిల్లాలలో వీటిని పోల్చుకుంటే మన ఆదిలాబాదే టాప్ ఉంది. టోటల్ 92.64, 92.64 టోటల్తో ఆదిలాబాద్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో టాప్గా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం జరిగితే దీన్ని 98% నుంచి 100% మధ్యలో తీసుకుపోవాలని ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే గట్టిగా కష్టపడాలి, గట్టిగా చేయాలి. ఇందులో ఇప్పటికి కూడా అనేక మంది, కొంతమంది ఓట్లు ఎవరైనా తొలగిపోయి ఉంటే ప్రతి ఒక్కరు ఆ ఓట్లని నమోదు చేయించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా మరి 92% అయిందని మనం చందలు గుర్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒకటి చెప్తున్నా, బిఎల్ఏలు సూపర్వైజర్లు ఇది ఖచ్చితంగా నింపాలి. సూపర్వైజర్లు ఇది నింపాలి. బిఎల్ఏలు మీ రోజువారీ కార్యక్రమాల ట్రాకింగ్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటు కూడా తొలగిపోవద్దు. మీ అందరూ ఈ విషయం తీసుకోవాలి. ఎస్ఐఆర్ మీద మనం ఎంతో కష్టపడ్డాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పేరునే, ఆదిలాబాద్ అసెంబ్లీ పేరునే రెండో పేరుగా చదివారు. ఇక్కడ ఏ కేటగిరీలో వచ్చింది, చాలా మంచిగా పని జరుగుతుందని ముఖ్యమంత్రి గారు మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి గారికి కంది శ్రీనివాసరెడ్డి అంటే ప్రేమ. ఎస్ఐఆర్ కోసం గట్టిగా కష్టపడ్డారు. అందరి సహకారంతో ఈరోజు ఎస్ఐఆర్ని ఒక గొప్పగా సక్సెస్ చేసినాం. మీ అందరినీ మనం మరింత ముందుకెళ్దాం. ఎస్ఐఆర్ ద్వారా మనం ఎంత చేసినామో ఈ 6 రోజులు ఎవరు కూడా నిద్రపోవద్దు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాని పెడతారు. అంటే మనం ఓటర్లు ఎవరెవరైతే మామూలు నింపిలో జస్ట్ 9వ తారీఖున డిస్ప్లే చేస్తారు. మొత్తం అన్ని వడబోసి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వడబోసి 9వ తారీఖున పెడతారు. 9 నుంచి 15 వరకు, 9 నుంచి 15 వరకే ఆ డేటా ఉంటుంది. ఆ డేటాలో ఎవరైతే ఓట్లు లేవో ఆ ఓట్లను వెంటనే నమోదు చేసుకునేటట్టు మనం కృషి చేయాలి. ఎస్ఐఆర్లో